హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వ్లాగ్ తీసి చాలా రోజులు అయింది, ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ప్యారలల్గా సి ఇంకా ఏఆర్ఎం సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అసలు టైమే లేదు. ఇంకా అది పక్కన పెట్టేస్తే మాకు ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే ఇచ్చారు ఇన్స్టిట్యూషన్లో. సో ఇంటికి అయితే వచ్చేసా. ఇంకా మన ఇంట్లో ఎక్కువ ఉండే రకం కాదు, బయట ఎక్కువ తిరిగే రకమే. సో ఇంకా ఇంట్లో బండి ఉంది, ఇంకా మనం గమ్ముకైతే ఇంట్లో ఉండము. సో మీకు ఇప్పటికీ అర్థం ఉంటుంది నేను ఎక్కడున్నానో. సో ఇంట్రో కూడా ఇంట్రో కూడా ఇక్కడ ఇద్దామని చెప్పి అక్కడి నుంచి నేను ఏం మాట్లాడకుండా అయితే వచ్చా. అండ్ ఈ బ్లాగ్ కూడా నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా ఫస్ట్ సోలో ట్రిప్ ఇది. అండ్ ఎస్పెషల్గా మోటో వ్లాగ్స్ అంటే నాకు చాలా పిచ్చేది. అంటే బైక్ ట్రావెలింగ్ అన్నా, బైక్ మీద వ్లాగ్స్ అన్నా అవి ఎక్కువ చూస్తూ ఉంటాయి. చూసి నాకు కూడా చెయ్యాలని చెప్పి చాలా పిచ్చి చేసేది. సో హ్యాపీనెస్ అయితే చాలా ఉంది, ఎందుకంటే బీచ్ ఇంకా లైట్ వానబడేలానే ఉంది. అండ్ యాక్చువల్గా ఇక్కడికైతే మార్నింగ్ 6:30కే రావాలి, కానీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచా. అండ్ యోగా చేసుకున్నా. యోగా చేయకుండా ఉంటే వచ్చేసి ఉంటాం, కానీ ఫస్ట్ యోగా తర్వాత ఏదైనా. ఇంకా మీకు బీచ్ని చూపిస్తా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక నిమిషం. సో బీచ్ చూడండి ఎలా ఉందో. ఇంకా ఎర్లీ మార్నింగ్ కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ కుదరలేదు. యాక్చువల్గా అయితే నిన్నే రావాలి, కానీ మా ఫ్రెండ్ ఒకటి హ్యాండ్ ఇచ్చాడు. సో ఇంకెందుకు లేని చెప్పి నేను ఒక్కనైతే వచ్చేసా. బీచ్ అయితే ఎర్లీ మార్నింగ్, అది కూడా కొంచెం రైనీ సీజన్, బీచ్ అయితే చాలా బాగుంటుంది. సో లెట్స్ గో 1 2 3. యాక్చువల్గా బీచ్ స్టార్టింగ్ అయితే అక్కడ, కానీ నేను అక్కడ నుండి ఒక 500 మీటర్స్ దూరంగా ఉన్నా. ఎందుకంటే అక్కడ ఎవరు కపుల్స్ వచ్చినారు, అంటే 3-4 కపుల్స్ అయితే ఉన్నారు అక్కడ ఉంటే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి నేను కూడా ఇంకా దూరంగా అయితే వచ్చేసా. నేను వచ్చేటప్పుడు పవర్ బ్యాంక్ అయితే మర్చిపోయి, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా 65 అయితే వచ్చేసింది. ఈరోజు చాలా వ్లాగ్ చేయాలనుకున్నా, కానీ ఛార్జింగ్ 65 ఉంది. చూడాలి, దాన్ని ఎట్లా ఒకటి మేనేజ్ చేయాలి. బీచ్కి ఓన్లీ చూద్దామనే వచ్చా, ఇంకా మునుగుదామని చేద్దామని ఏం రాలే. సో డ్రెస్ కూడా ఏం తెచ్చుకోలే, కాకపోతే బీచ్ని చూస్తుంటే కొంచెం అలా టెంప్టింగ్గా ఉంది. సో నేను కూడా అలా వెళ్ళి కొంచెం జలకాలు ఆటలాడేసి అయితే వస్తా. ఇక్కడికే మనం ఎక్కువ దూరం ఏం పోము. సో లెట్స్ గో. Two years బ్యాక్, అప్పుడు సంక్రాంతి టైం అది. అంటే నేను మా ఫ్రెండ్ అంటే మేమిద్దరం బీచ్కి వచ్చాము. అప్పుడు టైం వచ్చి 2 o'clock అది, అంటే ఆఫ్టర్నూన్ 2 o'clock అది. అప్పుడు దాకా నాకు నేను పెద్ద గజేది కానీ అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత నుండి నేను చాలా రియలైజ్ అయ్యా, అంటే నాకు స్విమ్మింగ్ కొంచెం బాగా వస్తుంది. సో ఇంకా ఏం చేస్తామని చెప్పి నేను ఇక్కడే కూర్చోన్నా, కానీ వాటర్ చాలా బాగున్నాయి, బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నేను కూడా టెంప్ట్ అయిపోయి ఇంక వెళ్ళిపోయి అంటే వాడైతే ఇక్కడే ఉన్నాడు, వాడైతే దగ్గరలోనే ఉన్నాడు. నేనైతే ఆ కార్నర్ పోల్ దాకా వెళ్ళిపోయా. ఆ కార్నర్ పోల్ కూడా దాటేసి వెళ్ళిపోయా. అంటే అప్పటికే కాళ్ళు అయితే అందట్లేదు, అంటే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నా. ఏముందిలే మనకి స్విమ్మింగ్ వస్తుందిలే అనుకుంటూనే ఉన్నా. కానీ ఒక్కసారిగా అంటే 3-4 అలలు వచ్చేసి ఇంక నోట్లో నీళ్ళు వెళ్ళిపోయి అప్పుడు లైట్గా టెన్షన్ పడిపోయా. ఇంకంతే, అసలుకే కాళ్ళు కూడా అందట్లే. ఇంకప్పుడు టెన్షన్ పడిపోయేటప్పుడు ఇంకా ఎంత ముందుకు వద్దాం అనుకున్నా ఇంక రాలేకపోయా, ఎందుకంటే ఒక అల ఇలా కొడుతుంది, ఇంకో అల ఇలా కొడుతుంది. సో అప్పుడు చాలా స్విమ్ చేసా, చాలా కాళ్ళు చేతులు చాలా అయిపోయాయి. సంక్రాంతి కాబట్టి ఆరోగ్యం ఫుల్గా పొంగలి, పాయసం, వడ అన్నీ తినేసి ఉన్నాయి. కాబట్టి బాడీ కూడా అంత ఎనర్జీ రావట్లే, ఎంత స్విమ్ చేసినా ముందుకైతే రావట్లే, అక్కడే స్టక్ అయిపోయి ఉన్నా. ఇంకా ఆయాసం వచ్చేస్తుంది. మా ఫ్రెండ్ చూస్తే రారా 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 అని చేస్తున్నాడు.
చుట్టుపక్కల ఎవరినైనా పిలుద్దాం ఉన్నా కూడా ఎవ్వరు లేరు. నాకైతే మైండ్ అయితే స్ట్రక్ అయిపోయింది. మైండ్లో థాట్స్ ఏం రన్ అవ్వట్లా. అయిపోయింది అనుకున్నా, కానీ అలలే కొంచెం ముందుకు నెట్టేయి, అంటే దుమ్ముగా అలా ఉండేటప్పుడు అలలే కొంచెం ముందుకు నెట్టేయి. అప్పుడు నా బొట్టం వేయాలంటే నేలకు తగిలింది అంతే. ఇంకా అప్పుడు హోప్ వచ్చింది. కాళ్ళు చేతులు ఊపి 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 అంతే ఇంక ఒడ్డుకొచ్చి ఒడ్డునైతే పడిపోయా. ఒడ్డున ఒక 10 నిమిషాలు అట్లే కొనుక్కున్నా. అంటే ఏం జరిగింది అనేది ఒకసారి రివైండ్ చేసుకున్నా. అప్పటి నుంచి అప్పుడు అర్థమైంది నాకు, అంటే మనం ఎంత పెద్ద గజీతకాలమైనా ఆ టైంలో మనకి అంటే మన బాడీ సహకరించకపోయినా లేకపోతే టైం సహకరించకపోయినా లేదా సిచ్యువేషన్స్ మనకి అగ్నిస్ట్గా ఉంటే మనం ఏం చేయలేం. సో దట్స్ సో ఇంకా ఇప్పుడైతే రిటర్న్ అయితే అయిపోతున్నా. ఇప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడైతే 40% ఉంది. చూడాలి ఎంతవరకు కవర్ చేస్తే అంతవరకు కవర్ చేస్తా. సో ఇంకా లెట్స్ గో. రోడ్డు మెట్లంలో దానికి తోడు ఏంటంటే వాటర్ అంతా షూస్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో దాని తోడు మళ్ళీ వాన పడేటట్టుంది. ఈ వాన పడే లోపల గూడూరుకి అయితే వెళ్ళిపోవాలి. గూడూరుకి వెళ్ళాలంటే ముందు ఫస్ట్ నానమ్మ ఇంటికి వెళ్ళాలి, తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి, తర్వాత అయితే గూడూరుకి వెళ్ళాలి. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే నానమ్మ డబ్బులు ఇచ్చింది, ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే అమ్మమ్మ కూడా డబ్బులు ఇచ్చింది. చాలు, ఇది చాలు. ఇంకా రేపైతే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఇప్పుడైతే ఇంక రిటర్న్ అయిపోతుంది గూడూరుకి. పొలాలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే మా సైడ్ వరి ఎక్కువ పండిస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా దారిలో మొత్తం అదే ఉంటుంది. సో పోదాం ఇంకా. మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసా సేఫ్గా. అంటే చాలా వ్లాగ్ ఇంకా అక్కడ చాలా చూపించాలనుకున్నా, బట్ మొబైల్లో ఛార్జింగ్ అయితే అప్పటికే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి మొబైల్ ఛార్జ్ చేసుకొని ఇంక వ్లాగ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేశారు. సరే ఈ మొబైల్ ఛార్జ్ చేసుకొని ఇంకా బయటకి అయితే వెళ్ళా. అంటే మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళా. అంటే స్కూల్ ఫ్రెండ్స్, ఇంకా మేము మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసాము. ఇంకా తినడానికని వెళ్ళాము. కానీ ఒక్కరైతే మిస్ అయ్యారు. ఆ ఒక్కరు కూడా ఉంటే చాలా బాగున్నాం. ఎంతైనా స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం స్కూల్ ఫ్రెండ్సే గైస్. గడిపే ఇచ్చే జీవితం అంతే. అది స్కూల్ ఫ్రెండ్స్ అట్లా అయిపోతుంది అంతే. సో ఈరోజైతే చాలా స్పెషల్ అండ్ ఈరోజైతే సూపర్ అసలు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.